వినాయక చవితి వేడుకలను చిత్తూరు నగరవాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో స్థానిక 3వ డివిజన్ పరిధిలోని దొడ్డిపల్లిలో సంపద వినాయక స్వామి యూత్ ఆధ్వర్యంలో స్వామివారి 25వ వార్షిక వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో అత్యంత సుందరంగా అలంకరించిన సంపద వినాయక స్వామికి అర్చకులు ఢిల్లీ స్వామి ఆధ్వర్యంలో తొలి పూజ చేసి తెర తొలగించారు. అనంతరం దొడ్డిపల్లితో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంపద వినాయక స్వామి యూత్ అధ్యక్షులు లోకనాథం మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా తమ గ్రామంలోని సంపద వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంపద వినాయక స్వామి యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ట జరుగుతూ ఉంది. ఇది 25వ సంవత్సరం. ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక పండుగ జరిపించుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 9 రోజులుగా పండుగ జరిపిస్తున్నాము. 25వ సంవత్సరానికి ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు పూజ కార్యక్రమము, రేపు సాయంత్రం, రేపు తెల్లతో పూజ, రేపు సాయంకాలము డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. మంగళవారం సాయంకాలం ఆర్కెస్ట్రా ఉంది. బుధవారం అన్నదానం జరుగుతుంది. ఆదివారము నిమజ్జనం జరుగుతుంది. 3 గంటలకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి దేవుడి యొక్క గిట్ల పడుతుందిరా అవుతారా అయ్యింది. కండీలు